రైట్. ఇక సికింద్రాబాద్ అంటే మనందరికీ గుర్తొచ్చేది రైల్వే స్టేషన్ భవన నమూనా. మీరు ఎప్పుడైనా సికింద్రాబాద్ వెళ్ళారా? వెళితే మీరందరికీ బాగా గుర్తొచ్చేది ఏంటి? అక్కడున్న భవన నిర్మాణం. అయితే నగర ఆధునీకరణలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలను అందులో భాగంగా పనుల్లో భాగంగా కూల్చివేస్తున్నారు అధికారులు. దీంతో నాటి కళా సంస్కృతికి చిహ్నంగా నిలిచిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలింది. అయితే 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయాలని కేంద్రం ఎప్పుడో నిర్ణయించింది. ఇక ఈ పనుల కోసం పురాతన కట్టడాలను కూడా కూల్చివేస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న భవనాన్ని కూడా కూల్చివేయడం మనం చూస్తున్నాం. అయితే 1874లో అప్పటి నిజాం పాలకుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా నిర్మించారు. అయితే ఇది 1916 వరకు నిజాం గ్యారంటెడ్ రైల్వే స్టేషన్కు ప్రధాన కేంద్రంగా కూడా ఉండేదని మనకి తెలుస్తుంది. అయితే స్వాతంత్రం అనంతరం 1951లో దీన్ని జాతీయ పరంగా చేయడంతో కూడా భారత రైల్వేలో సికింద్రాబాద్ స్టేషన్ కూడా ఒక భాగమైనట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం నిజాం ఆర్కిటెక్చర్కు అనుగుణంగా కోటను పోలుండేలా కూడా అప్పటి నిజాం పాలకులు పోర్టును డిజైన్ చేశారు. ఇంకా అభివృద్ధిలో భాగంగా దీన్ని కూల్చివేస్తున్నట్లు ఆధునిక హంగులతో కొత్త భవనాన్ని నిర్మించనున్నట్లు కూడా అధికారులు తెలుపుతున్నారు. ఈ కిందలో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో శరవేగంగా పనులు జరుగుతున్న వీలును ఆ నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే వీలైనంత త్వరగా కొత్త భవనాన్ని నిర్మించేందుకు కూడా కృషి చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. అయితే భవన నిర్మాణం జరుగుతుంది, మరి రైళ్ల రాకపోకలకు ఏమైనా అంతరాయం ఏర్పడుతుందా అనే అపోహలకు కూడా లేదు అని చెప్పి అధికారులు ఒక క్లారిటీ ఇస్తున్నారు. రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా దశల వారీగా ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రాజెక్టును కూడా చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం సికింద్రాబాద్లో ప్రధానంగా మనం చెప్పుకునేది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవన నిర్మాణం, భవన నమూనా అని చెప్పుకోవచ్చు. అయితే ఈ భవనాన్ని అధికారులు ప్రస్తుతం కూల్చివేస్తున్నారు. కూల్చివేత పనులు కూడా ప్రారంభమైనాయి. ఇక ప్రారంభానికి పనులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి సురేష్తో మాట్లాడదాం. రైట్ సురేష్, ఇంతకు ముందు ఏదైతే కేంద్ర నిర్ణయంలో భాగంగా ఆధునీకరణలో భాగంగా సికింద్రాబాద్ భవనాన్ని కూల్చివేస్తున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. పనులు మొదలైనాయి, ఎక్కడి వరకు వచ్చినాయి? ఈ భవనాన్ని కూల్చివేయడానికి ఇంకా ఎన్ని రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది సురేష్? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో అభివృద్ధి చేసేందుకు 700 కోట్లతో అభివృద్ధి పనులు కేంద్రం ప్రారంభించింది రైల్వే శాఖ ఆధ్వర్యంలో. అందులో భాగంగా సికింద్రాబాద్ ఎంట్రన్స్ బిల్డింగ్ ఏదైతే బ్రిటిష్ కాలం నాటి నిర్మాణాన్ని రైల్వే అధికారులు పూర్తిగా కూల్చివేస్తున్నారు. అభివృద్ధిలో భాగంగా కొత్త భవనాన్ని నిర్మించేందుకు పాత భవనానికి సంబంధించి మొత్తం కూల్చివేతలు ప్రారంభించడం జరిగింది. అయితే కట్టడాలను కొంతమంది ఇలాంటి కట్టడాలను కూల్చివేస్తే అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తారు. దాన్నే అభివృద్ధి చేసి లోపల ఆధునీకరణ చేయాలి. కానీ ఇలాంటి 150 సంవత్సరాల చరిత్ర గల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గా ఎంట్రెన్స్ ఉన్నటువంటి భవనాన్ని కూల్చివేశారని చెప్పేసి అక్కడికి పర్యావరణవేత్తలు అదేవిధంగా హెరిటేజ్ కట్టడాలని పరిరక్షించే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 40 ఏళ్లకు ప్రయాణికులకు సరిపడే సౌకర్యాలతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పనులు మొదలు పెట్టడం జరిగింది. అత్యాధునికమైన టెక్నాలజీకరణ సుందరీకరణలో భాగంగా అభివృద్ధిలో పనిలో భాగంగానే ఈ భవనాన్ని కూల్చివేస్తున్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. అయితే సికింద్రాబాద్ వెళ్తే సికింద్రాబాద్ సంబంధించిన రైల్వే స్టేషన్ ఏదైతే ముందు ఉంటుందో ఇంటర్నేషనల్ అదే సినిమాలు కావచ్చు, షూటింగ్స్ లో కూడా ఇదే సికింద్రాబాద్ అనగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి సంబంధించిన పేరుతో ఉండేటువంటి భవనాన్ని చూపిస్తున్నారు. చిన్నప్పటి నుంచి కూడా దానికి సంబంధించి ఎన్నో సినిమాలలో కూడా ఈ ఎంట్రన్స్ ని షూటింగ్స్ కూడా చేశారు. అందులో భాగంగా ఇప్పుడు అభివృద్ధిలో భాగంగా మొత్తం ముంభాగం కూడా పూర్తిగా కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతల సందర్భంగా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. రైలు రాకపోకలకు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వెనక సైడ్ గేట్ నుంచి కూడా అక్కడ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ నుంచి పూర్తిగా క్లోజ్ చేసి మొత్తం నిర్మాణానికి సంబంధించిన పూర్తిగా చేస్తున్నారు. అక్కడ మళ్ళీ భవనం నిర్మించి ఎంట్రన్స్ లో ఆధునిక భవనంతో ఎంట్రీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. ఇంత అంటే 1874లో నిజాం నవాబ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత 1950లో కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆధునికరణ పనులు చేసింది. దాంట్లో మళ్ళీ కిషన్ రెడ్డి నేతృత్వంలో దీనికి సంబంధించి అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అత్యాధునిక సాంకేతికతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని మరింత
అభివృద్ధి చేసి ప్రయాణికుల సౌకర్యం కోసం చేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి కొంతమంది ఇంకా చివరిసారిగా చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి చూసి వెళ్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించిన ఎంట్రన్స్ బిల్డింగ్ అంటే లోపల అభివృద్ధి పనులు ఉన్నప్పటికీ ఇప్పుడు బిల్డింగ్ వేస్తున్నారు. ప్రస్తుతం మొత్తం ఆ బిల్డింగ్ మరో ఇది లేదా రేపటి వరకు పూర్తిగా నేలమట్టం చేసేసి అక్కడ కొత్త బిల్డింగ్ కూడా నిర్మించబోతున్నాం అని చెప్పేసి రైల్వే అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. మనం చూస్తున్నాం దాదాపు 700 కోట్ల అంచనాతో రాబోయే 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలకు సరిపడేలాగా కొత్త మౌలిక వసతులతో కూడా విమానాశ్రయం తరహాలో ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తామని కూడా అధికారులు తెలుపుతున్నారు. ఆధునిక సౌకర్యాలు టెక్నాలజీతో అటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందజేయడమే లక్ష్యంగా చర్యలు చేపడతామని చెప్పి కూడా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది ఇప్పటికే. అయితే ఇందుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు. ఉత్తరం దక్షిణం వైపున G+3 ఐకానిక్ స్టేషన్ భవనాలను కూడా నిర్మిస్తామని చెప్పి కూడా అధికారులు తెలుపుతున్నారు. ఇక రిటైల్ దుకాణాలు కానీ రెస్టారెంట్లు కానీ దీనికి సంబంధించిన అన్ని కూడా స్టేషన్లో ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. స్టేషన్కి ఇరువైపులా 2 ట్రావెలర్లను కూడా అలాగే నడవడానికి కూడా నడక మార్గాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా అక్కడున్న అధికారులు తెలుపుతున్నారు. ఇక స్టేషన్ లోపల 26 లిఫ్ట్లు కానీ 32 ఎక్సలేటర్లు కానీ విశాలమైన 2 ఫుట్ ఓవర్ల బ్రిడ్జ్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుందని అధికారులు చెప్తున్నారు. మరి చూడాలి. ఇప్పటికే 150 సంవత్సరాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాన్ని కూల్చివేసిన తర్వాత ఇక ఆ ప్లేస్లో ఎటువంటి భవనాన్ని నిర్మిస్తారు అధికారులు అంటే ఇప్పటికే మనం చూస్తే ఆధునీకరణలో భాగంగా కొత్త భవనాన్ని నిర్మించే అవకాశం కనిపిస్తుంది. ఇక అందులో భాగంగా మరి 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భవనానికి దీటుగా ఎటువంటి మౌలిక వసతులతో కొత్త భవనాన్ని నిర్మిస్తారు అధికారులు వేచి చూడాల్సిన అవకాశం ఉంది.